కథ ఏంటంటే ఒక చనిపోయిన అమ్మాయి తిరిగి మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. ఒక పల్లెటూరులో ఒక విలేజ్లో ఉన్న హోమ్ అన్నట్టు. అందులో సునీత మరియు శేఖర్ ఇద్దరు పిల్లలు. వాళ్ళకి 10-12 సంవత్సరాలు ఉంటాయి. చిన్న అమ్మాయికి 10 సంవత్సరాలేమో ఉంటాయి. ఆ అమ్మాయి పేరు రోజ్. పెద్ద అమ్మాయి జెన్నీ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అన్నమాట. ఆ తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు, అమ్మాయిలు మాత్రమే ఉంటారు, అబ్బాయిలు ఉండరు. వాళ్ళ నలుగురు జీవనం కొనసాగించడం కోసం వాళ్ళు వాళ్ళ విలేజ్కి వచ్చి ఆ యొక్క ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు అక్కడే జీవితం కొనసాగించుకుందామని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఒకరోజు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు మార్నింగ్ టైంలో లేచారు. బ్రష్ చేసుకుంటూ అలా బయటికి వచ్చేసారు. అక్క జేనీ ఒక్కటే బయటకు వచ్చేసింది. అసలు ఈ జేనీ రోజ్ అని నేమ్స్ ఎందుకు పెట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎదిగి ఫారెన్కి వెళ్ళినా కానీ ఈ రోజ్ జేనీ అనేది ఆ ఫారెన్ నేమ్స్లలో కలిసిపోవాలని ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు అయితే పెట్టుకున్నారు. అలాగే వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలన్న కళ కూడా ఉంది. అది వాళ్ళకి సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ యొక్క చిన్న ఆశ అన్నమాట. సో అలా వాళ్ళ చిన్న పిల్లలకి, ఇద్దరు పిల్లలకైతే అలా రోజ్ జెన్నీ అనే ఫారెన్ నేమ్స్ అయితే పెట్టేసింది. అలా కాలం గడుస్తుంది. ఆ రోజు మార్నింగ్ వాళ్ళు బ్రష్ చేసుకుంటంగా వాళ్ళ చిన్న కూతురు అయిన రోజ్ జెనీ దగ్గరకు వచ్చి అంటుంది, ఏంటక్క నన్ను పిలవకుండానే బ్రష్ చేసుకుంటున్నావు? ప్రతిరోజు నన్ను పిలిచాను కదా నువ్వు బ్రష్ చేసుకునేది అని అంది. ఏంటి, నేను నిన్ను పిలవాలా? నేను ప్రతిరోజు నిన్ను పిలుస్తున్నానా అని అనింది. వాళ్ళ చెల్లెకి ఏదో అనిపించింది. రోజ్ ఏంటక్క ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడు నార్మల్గానే ప్రతిరోజు నన్ను పిలిచి బ్రష్ చేసుకునేది,